వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తున్న సైకో జగన్మోహన్ రెడ్డిని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ ఎన్నికల పరిశీలకుడు తానేటి వెంకటరామారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీకి ఓటు వేస్తే తమ చెప్పుతో తాము కొట్టుకున్నట్లేనని అవుతుందని తన చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపారు. కూటమికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూస్తే రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ 7 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారికి కేటాయించిన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నిర్ణయానికి మేము స్వాగతిస్తున్నాం. మరి అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే మా అందరం వేసాం ఓట్లు. నేను అదే పార్టీ నుంచి వెనక్కి వచ్చాను. ఎందుకు వచ్చాను? వాళ్ళ దురాగతకాలం భరించలేక వాళ్ళ దోల్దించేటటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చాను. ఏ ఓట్లేసిన దళితులందరూ కూడా మరి మాలమాదిగలు ఏకమైతే ఆగిపోదా కాలచక్రం అనే నినాదంతో ఆడికి ఓట్లేసినందుకు ఈ రోజున మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం. కృష్ణరాజు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై కూటమి. ఎక్స్ఎమ్మెల్యే అండి, జనసేన పార్టీ పార్లమెంటు ఎన్నికల సంఘానికి మేము మెంబర్గా ఉన్నానండి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా తిరిగి మరి ప్రజల దగ్గర అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ బలోపేతం కోసం ఉదయ్ శ్రీనివాస్ గారు, అతి ముఖ్యంగా ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు కోసం, అలాగే ఆయన 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు కూడా గెలుపు కోసం మేము కమిటీ తరఫున పనిచేస్తున్నామండి. చూస్తుంటే కూటమి గెలుపు ఖాయమనేది మరి మాకు అర్థమైందండి. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. అదేవిధంగా ప్రజలు మట్టికి మనం ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చాలా 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 బాగుందని చెప్పి మరి అందరూ కూడా మంచి స్పందన దీని మీద వచ్చిందండి. ఇప్పటి వరకు ఎవరూ కూడా కనీవిని ఎరగని రీతిలో ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పుట్టినటువంటి మేనిఫెస్టోగా అందరూ కూడా భావిస్తున్నారండి. మరి దానికైతే మేము కూడా చాలా ఆనందపడుతున్నామండి. మరి కూటమిలో భాగంగా మరి ప్రస్తుతం రూరల్ చూస్తున్నాం. ఈ రూరల్లో మట్టికి గెలుపు తథ్యం అనేది పూర్తిగా తేటతెల్లమైందండి. ఎందుకంటే ఏ ఊరు చూసినా చంద్రపాలెం దగ్గర నుంచి, చీపు దగ్గర నుంచి, కొవ్వూరు నుంచి, కోవారి నుంచి అన్ని రకాల ఎక్కడ చూసినా సరే గెలుపు ఖాయం అనేది మరి మాకైతే అర్థమైందండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత మరి ఇక ధీమా ఏర్పడిందండి. అని ధీమా ఉందని ఇంకా ప్రజా సమస్యను తెలుసుకోవడం కోసం 1-2 సార్లు డోర్ టు డోర్ తిరగడం అనేది అందరం ఒక క్యాండిడేటే కాకుండా మేమందరం కూడా డోర్ టు డోర్ తిరగడం అనేది మాలాగా మా టీంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరగడం అనేది జరుగుతుందండి. దీని మీద లాస్ట్కి తెలిసింది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కూటమిలో భాగంగా బీజేపీ వారు కూడా కలిసి అందరూ పనిచేస్తున్నాం. మరి అందరూ కలిసి పనిచేస్తున్న దాని మీద ఈ గెలుపు తథ్యం అనేది మాకు అర్థమైందండి. ఖచ్చితంగా గెలిచి తీరుతున్నాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న కాలనీ చూడడానికి వెళ్ళానండి. ఆ కాలనీలో టౌన్లో ఇచ్చినటువంటి వాళ్ళకి, రూరల్లో ఇచ్చినటువంటి వారికి, రూరల్ వాళ్ళకి సెంటున్నర, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి సెంటే ఇచ్చారండి. కానీ 2 కలిపి రూరల్లోనే ఇచ్చారండి, సముద్రం ఎదురకుండా. మరి కట్టి ఇళ్ల దాకా కూడా సముద్రం ఎప్పుడు వస్తుందో తెలియదు. అక్కడ ప్రతిష్టమైనటువంటి కట్టడాలు కట్టి అప్పుడు ఇల్లు ఇచ్చుంటే బాగుండేది. లేదనుకోండి, ఇప్పటికే 1 కిలోమీటర్ వరకు అక్కడ కోత గురైంది. ఇంకో కిలోమీటర్ దూరంలోనేమో ఇళ్ళున్నాయి. మరి ఇళ్ళ దాకా కూడా నీరు వస్తుందేమో అనే భావన చాలామంది ప్రజల్లో ఉందండి, ఆందోళనలో ఉంది.
అక్కడ వాళ్ళకి సెంటు వీళ్ళకి సెంటున్నర ఇచ్చారండి. అది చాలా దారుణం. అది నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, కన్నబాబు గారు ఉన్న రూరల్ మండలం కానివ్వండి, రూరల్ నియోజకవర్గం కానివ్వండి, అలాగే రెడ్డి గారు ఉన్నటువంటి పట్నం కానివ్వండి, వీళ్ళ ఇరువురికి కూడా కలిపి అక్కడే ఇచ్చారు. కాబట్టి మీరు ఇద్దరు 2 రాత్రులు దయచేసి ఆ ఇంట్లో కాపురం చేస్తే, ఆ ఇంట్లో మెసిలితే ప్రజలు ఇక్కట్లేటో తెలుస్తాయని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నానండి. మరి నేను కింద నుంచి మీతో పాటు నేను ఎమ్మెల్యే అని ఒకేసారి కింద నుంచి అంచెలంచెలుగా అది ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఎదిగి నేను ఎమ్మెల్యేని అయ్యానండి. మీరు అడ్డగోలుగా ఎమ్మెల్యే అయ్యారు కనుక మీకు పేదల యొక్క కష్టాలు తెలియదు. దయచేసి ఒక్కసారి ప్రాక్టికల్గా ఆ ఇంట్లో ఒక రోజు కాపురం ఉంటే ఈ ప్రజల ఇక్కట్లు ఏంటో అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. కాబట్టి ప్రాక్టికల్గా నేర్చుకోండి, థియరికల్గా వెళ్ళొద్దని చెప్పి మీకు హితవు చెప్తున్నాం. అదేవిధంగా మరి పిఠాపురం కూడా చాలా బాగుందండి. ఖచ్చితంగా లక్ష అని ఏ ఒక్క నోటంలో చూసినా సరే మెజారిటీ 1,00,000 అనేది వస్తుందండి. ఆ పైన రావచ్చు అనేది కూడా మరి మాకు అక్కడ తేటతెల్లం అవుతుందండి. ఇంతకీ చెప్పాలంటే ఆయన అభిమానులందరూ కూడా తండోపదండాలుగా వచ్చి ప్రతి ఒక్కరిని అంటే అడిగే కొద్ది ఎలాగుందంటే, బాబు మీకు దండం పెడతాను మీకే ఓటు అని చెప్పేసి మరి చాలా ఇదిగా ఉందండి. రెండోది ఏంటంటే ఈ పథకాల మట్టికి అమోఘం అండి.